హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీటీఎస్ మూవీ రివ్యూ. సుర్యోధన ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయితే పెద్దగా ఎవరికైతే తెలియదు, ఎందుకంటే పెద్ద ప్రమోషన్స్ ఏం చేయకపోవడంతో ఈ మూవీ అయితే మాత్రం వచ్చినట్టు కూడా అయితే చాలా మందికి తెలియదు. సో ఇప్పుడైతే మూవీ అయితే ఓటీటీలోకి అయితే వచ్చేసింది, జియో హాట్‌స్టార్‌లోకి. ఇప్పుడైతే మూవీని అయితే చూసా. మూవీ ఎలా ఉంది మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఫస్ట్గా మూవీ ప్లాట్ విషయానికి వస్తే, ఇందులో మన హీరో సౌండ్ డిజైనర్గా అయితే వర్క్ చేస్తూ ఉంటాడు మూవీస్కి. అయితే హీరోకి చిన్నప్పటి నుంచి అయితే ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. అసలు ఆ ప్రాబ్లం ఏంటిది, ఆ ప్రాబ్లం వల్ల అసలు ఆ మూవీలో ఏమేమి ఫేస్ చేసిండో మొత్తం అయితే మీరు అయితే మూవీ చూసి తెలుసుకోవాలి. ఇంకా నాకైతే మూవీ ఎలా అనిపించింది అయితే, నాకైతే అసలు నచ్చలేదు మూవీ. అసలు ఫస్ట్గా స్టోరీ ఫ్లాట్ అంతగా నచ్చలేదు. అంతే తర్వాత ఇంకా మూవీని తీయడం కూడా అంతకైతే, ప్రజెంట్ చేయడం కూడా అంతకైతే ఏమనిపించలా. ఇంకా మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవి కూడా అయితే ఏమంతా లేవు, సాంగ్స్ కూడా అయితే అసలు ఏం లేవు. ఇంకా మూవీలో ఏదైనా బాగుందంటే పర్ఫార్మెన్స్, యాక్టర్ పర్ఫార్మెన్స్ వరకు అయితే పర్వాలేదు అనిపించింది. ఇంకా ఇది తప్పించి అయితే మూవీలో చెప్పుకోదగ్గట్టుగా అయితే ఏం లేదు. టెక్నికల్గా కూడా అయితే అంతగా అయితే ఏమనిపించలా. ప్రొడక్షన్ వాల్యూస్ ఇవి కూడా అయితే కొద్దిగా డల్గానే ఉన్నాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవి కూడా అయితే నార్మల్గానే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవి కూడా అయితే ఏమంత అనిపించలేదు. ఓవరాల్గా మూవీ అయితే నాకైతే పెద్దగా అయితే నచ్చలేదు. ఏదైనా కొన్ని పాజిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయంటే, మూవీలో సెకండ్ హాఫ్ నుంచి అయితే కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి, అంటే ట్విస్టులు లాగా. అవి అయితే కొద్దిగా బాగా అనిపిస్తాయి. క్లైమాక్స్లో వచ్చేది కూడా కొద్దిగా పర్వాలేదు అనిపిస్తుంది. అయితే మాత్రం అది కొద్దిగా ప్రెడిక్టబుల్గానే ఉంటాయి, అంటే ఏ కొత్తగా అయితే ఏమనిపించవు, జస్ట్ ప్రెడిక్టబుల్గానే ఉంటాయి. జస్ట్ నార్మల్ ట్విస్టులు అవి కూడా. అవి ఏంటంటే కొద్దిగా మూవీలో బోర్ కొట్టకుండా బాగా అనిపిస్తుంది. కాబట్టి మూవీ రన్ టైం కొద్దిగా 2 hours 7 minutes కాబట్టి మనకి ఇవి ఎక్కువ బోర్ అయితే అనిపించదు. జస్ట్ ఒక ట్రైల్ అయితే వేయచ్చు మూవీకి, అంతకుమించి అయితే ఏముండదు. మూవీలో కొద్దిగా ట్విస్టులు కానీ, అంతేకాకుండా స్టోరీని కొద్దిగా ప్రెడిక్టబుల్గా కాకుండా మంచి స్క్రీన్ ప్లే ఇవి కానీ చేస్తుంటే మూవీ బాగానే ఉండొచ్చు. కాకపోతే స్క్రీన్ ప్లే అయితే మాత్రం రొటీన్గా ఉంటాం, స్టోరీ రొటీన్గా ఉంటాం. ఇవన్నీ అయితే మూవీకి అయితే బిగ్గెస్ట్ మైనస్ పాయింట్స్ అనేది చెప్పొచ్చు. దాని కారణంగా అయితే మూవీ అసలు ఎక్కదు. సో ఓవరాల్గా అయితే మూవీ అయితే నాకైతే పెద్దగా అయితే ఏమైతే నచ్చలేదు. మీరు ఒకసారి ట్రై చేయండి. జియో హాట్‌స్టార్లో అయితే మూవీ అయితే ఉంది. ఇంకా ఇది సుర్యోధన మూవీ రివ్యూ అయితే మాత్రం. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.